ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఇవాళ మనం ఊరేసిన ఉసిరికాయల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది తెలుసుకుందాం. తెలుసుకునే ముందు అసలు నాకు ఈ రెసిపీ ఎలా తెలుసు అన్నదైతే మీతో షేర్ చేసుకుంటా. ఈ రెసిపీ అయితే మేము మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా! అప్పుడు ఆంటీ అయితే చూపించారనమాట. అది తిన్న దగ్గర నుంచి నాకు కూడా దీన్ని చేసుకోవాలి అన్నట్టయితే గనక అనిపించింది. అందు గురించే మీతో షేర్ చేసుకుంటున్నా. రోజుకి ఇలా ఒక్కొక్క ఉసిరికాయ మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తింటే చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా రాసు ఉసిరికాయలు ఉంటాయి కదా! పెద్ద ఉసిరికాయలు అంటారు. లేదంటే గనక రాసు ఉసిరికాయలు అంటారు. మనం ఈ పెద్ద ఉసిరికాయలని రాసు ఉసిరికాయలు అంటాం కదా! ఆంటీ చెప్పడం ఏంటంటే వాళ్ళు చిన్న ఉసిరికాయలని రాసు ఉసిరికాయలు అంటారంట. వీటిని పెద్ద ఉసిరికాయలు అంటారంట. అయితే ఇప్పుడు ఇవి తెచ్చుకున్నప్పుడు మనం చూసుకొని తెచ్చుకోండి. ఈ ఉసిరికాయలకి ఊరబెట్టిన ఉసిరికాయలకైతే ఎస్పెషల్లీ కొంచెం మీడియం సైజ్ ఉన్నయి తెచ్చుకోండి. ఎందుకంటే ఒక కాయ తినకుండా ఒక్కొక్కటి మధ్యలో పడేస్తా ఉంటాం కదా! అందు గురించని కొంచెం మీడియం సైజ్ ఉన్న ఉసిరికాయలనైతే తీసుకొని ఒక నైట్ అంతా చక్కగా వీటిని వాటర్‌లో పెట్టి నానబెట్టేసుకున్న తర్వాత మార్నింగే ఆ వాటర్‌ని వాష్ చేసేసుకొని ఒకసారి పడేయండి. అలాగే కాయలకి ఏమైనా డ్యామేజ్ ఉంటే కనుక మనం అక్కడ నైఫ్‌తో తీసేసుకుంటే గనక సరిపోతది. ఆ కాయల్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. మార్నింగే వాటిని నీట్‌గా వాష్ చేసేసిన తర్వాత ఒక క్లాత్ మీద తడన్నది లేకుండా చక్కగా తుడుచుకొని ఆరబెట్టేసుకోండి. మనం ఇవి వాటర్‌లో వేసినా కూడా ఒక్కసారి ఇలాగైతే గనక చేసుకోండి. అలాగే ఇందులోకి పండు ఎండుమిరపకాయలు గానీ, పండు పచ్చిమిరపకాయలు గానీ ఉంటాయి కదా! అవైతే తీసుకోండి. నా దగ్గర పండు పచ్చిమిరపకాయలు లేవని ఇలా ఎండబెట్టిన పండు మిరపకాయలనైతే గనక కొంచెం హాట్ వాటర్‌లో ఏసి నానబెట్టుకున్నా. ఇప్పుడు ఒక బౌల్ నిండా వాటర్ తీసేసుకొని, మనం ఉసిరికాయలకి ఘాట్లయితే పెట్టుకోండి. ఏదైనా పోయిందుంటే పక్కకు తీసేసి ఇలా ఘాటు పెట్టుకోవడం వల్ల ఏంటంటే కొంచెం తొందరగా ఊరుతాయనమాట. లేకపోతే ఊరడానికి కొన్ని ఎక్కువ డేస్ అయితే టైం పడతది. అప్పటి వరకు ఆగలేకుండా ఉంటాం కాబట్టి అందు గురించి చెప్తున్నా. ఇప్పుడు ఇందులోనే కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లాన్ని, అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న ఎండుమిరపకాయలని, కల్లుప్పును మాత్రమే వేసుకోండి. మనం కొంచెం ఉప్పనేది ఎక్కువ పడతదనమాట. కొంచెం పసుపు, కొంచెం కారం అయితే వేసేసుకోండి. ఇవన్నీ మనం కారం లెవెల్‌కి తగ్గట్టుగా ఉప్పు కొంచెం ఎక్కువగా ఎందుకు వేసుకోమంటున్నానంటే, మనకివి ఆహ్, ఉసిరికాయలు కొంచెం పులుపు ఎక్కువ ఉంటది కాబట్టి సరిపోతదనమాట. ఒక గ్లాస్ జార్‌లోకి గానీ, ఇలా ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ వేసేసుకోవచ్చు. ఇప్పుడు వేడి నీళ్ళు కాబట్టి మొత్తం చల్లారిపోయిన తర్వాత దీన్ని తీసుకొని మనం ప్లాస్టిక్ డబ్బాలోకి గానీ, గాజు డబ్బాలోకి గానీ వేసుకోండి. నా దగ్గర గాజుది లేదని దీంట్లో వేసుకుంటున్నా. వేసుకున్న తర్వాత మనం ఒక 10-15 డేస్ లేదంటే గనక 1 వీక్ అయినా మనకు గుర్తొచ్చినప్పుడల్లా ఒక్కొక్కసారి డబ్బాని షేక్ చేస్తా, కదుపుతా ఉండండి. అప్పుడైతే గనక బాగా నానతాయన్నమాట. బాగా మంచిగా ఊరుతాయి. రోజు మనం పొద్దున్న లేచినాక ఒక ఉసిరికాయ తింటే గనక తినేసిన తర్వాత వాటర్ తాగితే తియ్యగా ఉంటాయి కదా! ఆ ఫీలింగే వేరే లెవెల్‌లో ఉంటదనమాట. మంచిగా ఎంజాయ్ చేయండి. నాకు ఈ రెసిపీ తెలీదు. నేను తెలుసుకొనైతే గనక ప్రిపేర్ చేశాననమాట. హెల్త్ బెనిఫిట్స్ అయితే మంచిగా ఉంటాయి. హెయిర్ ఫాల్‌కి అవుతున్నా, లేదు బాడీలో ఫ్యాట్ తగ్గాలన్నా, వేటికైనా కూడా ఉసిరికాయ చాలా మంచిదనమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి ఇలాగైతే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి కాబట్టి ఇలాంటి ఊరేసిన ఉసిరికాయలు కూడా తింటాకి ట్రై చేయండి. అలాగే మన పిల్లలకు కూడా ఇలాంటి రుచుల్ని అందజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే గనక సుక్కు విత్ లడ్డు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలే మర్చిపోవద్దు. పక్కాగా చెప్తున్నా దీని టేస్ట్ మీ అందరికీ కూడా నచ్చుతదనమాట. ఉప్పు, కారం అన్నిటితో కూడా ఉండి మంచి హెల్తీగా ఉంటదనమాట. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. థాంక్ యూ.